రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 9న సెక్రటేరియట్ ముందు ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహం ఫోటో వైరల్ అవుతోంది. ఆకుపచ్చ చీర, చేతిలో వరి, మొక్కజొన్న కంకులు పట్టుకున్న రూపంలో తెలంగాణ తల్లి రూపం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 9న సెక్రటేరియట్ ముందు ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహం ఫోటో వైరల్ అవుతోంది. ఆకుపచ్చ చీర, చేతిలో వరి, మొక్కజొన్న కంకులు పట్టుకున్న రూపంలో తెలంగాణ తల్లి రూపం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 9న సెక్రటేరియట్ ముందు ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహం ఫోటో వైరల్ అవుతోంది. ఆకుపచ్చ చీర, చేతిలో వరి, మొక్కజొన్న కంకులు పట్టుకున్న రూపంలో తెలంగాణ తల్లి రూపం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. సాయిసుగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ నెల 9న కూడా సెక్రటరేట్ ముందు ఏర్పాటు చేయనున్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం సంబంధించినటువంటి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే ఈ తెలంగాణ తల్లి గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా చాలా నిర్మాణాలు చేశారు, విగ్రహాల ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు కొత్తగా ఏదైతే తెలంగాణ తల్లి చేతిలో వరి మొక్క, అదే విధంగా మొక్కజొన్న కంకులు పట్టుకున్న రూపంలో తెలంగాణ తల్లి రూపం ఉంది. దీనికి సంబంధించి అంటే ఈ యొక్క విగ్రహంపై మాత్రం అటు ప్రతిపక్షానికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు ఇంకా స్పందించినప్పటికీ ఈ ఫోటో మాత్రం వైరల్ అవుతుంది. ఈ నెల 9న కూడా సెక్రటరేట్ ముందు ఈ యొక్క విగ్రహాన్ని పెట్టే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో అంటే దీనిపై విగ్రహంపై అంటే నిజంగా తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి దగ్గరలో ఉంటే మాత్రం ఏం కాదు, కానీ లేదంటే బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుంది అనేది మాత్రం చూడాలి. ఈ విగ్రహం ఇప్పటికే దీనికి సంబంధించిన ఫోటో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో అంటే తెలంగాణ తల్లి మెడలో కంటికి బంగారు ఆభరణాలు, తెలంగాణ తల్లి ఎడమ చేతిలో వరి, జొన్న, ఏదైతే మొక్కజొన్న కంకులు విగ్రహాన్ని కూడా మొత్తాన్ని కూడా ఆవిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కూడా దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. దీని ఏంటంటే కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి కూడా అంటే తెలంగాణ తల్లి విగ్రహం ఇలా ఉండాలని కూడా ముఖ్యమంత్రి కూడా గతంలో చాలా సార్లు చెప్పిన ఘటనలు ఉన్నాయి ప్రెస్ మీట్లలో.
కాబట్టి ఈ విగ్రహం అది కేసీఆర్ సంబంధించిన కొన్ని విమర్శలు కూడా చేయడం జరిగింది. అప్పుడు రేవంత్ రెడ్డి ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి ఈ విగ్రహంపై కూడా కొన్ని అభ్యంతరాలు ఉంటే చూడాలి బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో. కానీ ఏదేమైనా కూడా ఈ నెల 9న మాత్రం సెక్రటరేట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిష్కరిస్తుంది. రాజ్ కుమార్, అయితే తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ చిహ్నం అయితే పాత విగ్రహంలో మనకు కనబడుతుంది. ఇప్పుడు కొత్తగా ఆవిష్కరించబోయే విగ్రహంలో అయితే బతుకమ్మ చిహ్నం అనేది కనిపించట్లేదు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అది తెలంగాణ సాంప్రదాయాలకు ఎంతో అంటే తెలంగాణ ముఖ్య పండుగ కూడా బతుకమ్మ పండుగ. ఇప్పుడు అలాంటి బతుకమ్మ ఫోటోనే లేకుండా చేతిలో పట్టుకున్నటువంటి బతుకమ్మ విగ్రహాలు ఎక్కడ కూడా కనిపిస్తూ ఉంటాయి. తెలంగాణ తల్లి విగ్రహం ఇది ఒక సామాన్య రూపంలో ఉన్నటువంటి మొక్కజొన్న కంకులు, అదే విధంగా దానికి సంబంధించినటువంటి వరి ఇది చేతిలో పట్టుకొని ఉండడం, దీనికి సంబంధించి చూడాలి. అంటే అటు రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి నిర్ణయాలు తీసుకునే తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేశారని రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంటే, దీనికి సంబంధించి ఇప్పటికైతే ఇది అంటే అధికారికంగా ఇదేనా కాదా అనేది మాత్రం ఇంకా వైరల్ అవుతుంది మాత్రం నిజమే, కానీ ఇదేనా కాదా అనేది ఇంకా ఫైనల్ కాలేదు. కాబట్టి ఎలా ఉండబోతుంది అనేది ఇంకా చూడాలి. దీనికి సంబంధించి ఒక ఫోటో మాత్రమే రిలీజ్ అవ్వడం జరిగింది. దీనిపై అభ్యంతరాలు ఏంటి ఏం కథ అనేది చూస్తుందా, లేదంటే కావాలని ఎవరైనా రిలీజ్ చేశారా అనేది మాత్రం చూడాలి. కానీ మొత్తానికి మాత్రం ఈ యొక్క తెలంగాణ బతుకమ్మ కావచ్చు, అదే విధంగా నెత్తిపై కూడా దీని బంగారాభరణాలు సంబంధించినటువంటి సామాన్యంగా ఒక తెలుగు వారు ఎట్లుంటారో దానికి సంబంధించి మాత్రమే ఇప్పుడు క్రియేట్ చేసినట్టుంది. కానీ గతంలో తెలంగాణ తల్లి విగ్రహం చేతుల బతుకమ్మ, అదే విధంగా బంగారాభరణాలతో ఒక కిరీటం మొత్తం ఉంటుంది. దానికి సంబంధించి దీనిపై చూడాలి ఎలా ఉండబోతుంది. ఈ నెల 9న మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరిస్తాం, తెలంగాణకు సంస్కృతిని ఉట్టిపడేలా కూడా చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. అలాంటి దాంట్లో ఇప్పుడు బతుకమ్మ చేతులు లేకుండా వరి ధాన్యం కావచ్చు, మొక్కజొన్న కంకులు, దీనికి సంబంధించినటువంటి విగ్రహం మాత్రమే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీని మీద ఎవరు ఎలా స్పందిస్తారనేది మనం చూడాలి. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.